రాష్ట్రాన్ని సాధించి అనేక అవమానాలు, అవహేళనలు, అనేక ఆటంకాలు, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో రకాల మానసిక ఘర్షణ అనుభవించినటువంటి కేసీఆర్ ఆయన సుఖపడిందన్నాడు ఒక మనిషిగా. 14 ఏళ్ల ఉద్యమము, శత్రువుల యొక్క దాడి, ఇంటి దొంగల దాడి, 10 ఏళ్ల ప్రభుత్వ కాలంలో తపనబడి మంచి చేసుకుంటూ పోయే క్రమంలో కూడా ఆరోపణ. అసలు కేసీఆర్ అనేటువంటి ఒక పర్సన్ డబ్బులో చూసే మనిషి ఆయన సిద్దిపేట శాసనసభ్యుడిగా గెలిచినప్పటి నుంచి ఆయన చరిత్ర ఎవరైనా తీసుకుని చూస్తే ఒక్కనాడు ఒకరి నుంచి ఆశించిన మనిషి కాదు ఆయన. ఒకరు పెట్టే స్వభావమే కలిగిన కాడికి. చాలా బాధ అనిపించేది ఆయన మీద రోజువారీగా చేసేటువంటి వ్యక్తిగతమైన దాడిని చూస్తూ ఉంటే ఏడుపు వచ్చేది. అని ఒక మనిషిని ఒక లక్ష్యం పెట్టుకొని పోతున్నటువంటి ఒక మనిషి పట్ల ఇంత కర్కశంగా ఎందుకుంటారు వీళ్ళు? కనీసం మానవీయంగా ఆలోచించవచ్చు కదా. ఇప్పుడు కూడా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.